సత్యనారాయణ గారు బ్రిటన్ పీఠంపై భారతీయ రిషి ఏకగ్రీవంగా భారత మూలాలు కలిగిన రిషి సునాక్ అక్కడ ప్రధానిగా ఎన్నిక కాబడ్డాడు. అది కూడా చాలా చిన్న వయసుకే 42 ఏళ్ల వయసుకే భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాడు. అయితే రిషి సునాక్ ఎప్పుడైతే ఏప్రిల్ లాస్ట్ 6-7 మంత్స్ నుంచి కూడా అక్కడ ప్రధాని ఎన్నికలకు సంబంధించి రేస్లో ఉన్నప్పటి నుంచి ఆయన ఆస్తులకు సంబంధించి అదేవిధంగా ఆయన భార్య అయినటువంటి అక్షతా మూర్తి ఆస్తులకు సంబంధించి కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి. అయితే లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఏమైందంటే ఆయన ఎన్నికల రేస్లో ఉన్నప్పుడు ప్రధాని ఎన్నికల రేస్లో ఉన్నప్పుడు అక్కడ ఆయన వైఫ్ ప్రాపర్టీస్కి సంబంధించిన పెద్ద చర్చ కూడా జరిగింది. ఆవిడ అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం నాన్ డొమిసైల్ స్టేటస్ని కలిగి ఉన్నారు. సో దానివల్ల ఆవిడ అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందుతున్నారంటూ కూడా చాలా వార్తలు చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఏంటి అసలు ఈ నాన్ డొమిసైల్ స్టేటస్ అంటే ఏంటి, మరి ఈ స్టేటస్ ఉన్నవారికి అక్కడ ఎందుకు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటారు? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టు కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ అంతా ఈ రిషి సునాక్ లేకపోతే ఈ బ్రిటన్ ప్రధానమంత్రి మన మూలాలు ఇండియా అనేది ఒకటి, రెండోది మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు అని, అక్షతామూర్తి వాళ్ళ అమ్మాయి అని, ఈ విధంగా ఓ ప్రచారం ఉంది. ఓకే, మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఎవరైతే ఈ రిషి సునాక్ ఆస్తులు అంటే మీరు అన్నట్టు నెట్వర్త్ అంటాం. జనరల్గా నెట్వర్త్ అంటే ఏంటంటే టోటల్గా ఆయన యొక్క ఎసెట్స్ అనమాట. ఆ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 700 మిలియన్ పౌండ్లు ఉన్నాయి అనేది ఉంది. ఈ 700 మిలియన్ పౌండ్లకి ఎంత ఏంటిది అనేది ఇతమిద్దంగా మన దగ్గర అంత లేదు. కాకపోతే మీరు అనేది అక్షతామూర్తి యొక్క ఎవరైతే మన నారాయణమూర్తి గారి అమ్మాయి ఉందో ఆవిడ డేటా ఏంటంటే ఇన్ఫోసిస్ ఆయన తండ్రి గారి నుంచి వాటా ప్రకారంగా ఆవిడకి వచ్చింది, షేర్లు ఇవ్వటం జరిగింది. అది ఒక 0.93% స్టేక్, అంటే 100%లో 0.93% స్టేక్ని అక్షతామూర్తికి ఇవ్వటం జరిగింది. అది వాల్యూ ఎంత అంటే 3.89 కోట్ల షేర్లు అంట. 3.89 కోట్ల షేర్లు అవి టోటల్ ఆ షేర్లు. అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 1525-26 ఆ రేంజ్లో ఉంది. అది ఒక షేరు ఇంటూ 3.89 కోట్ల షేర్లకు వాల్యూ ఉంటుంది ఆవిడ ఎసెట్స్. అంటే ఆవిడ అక్షతామూర్తి ఎసెట్స్ అన్నా ఆవిడ షేర్లు అన్నా ఆవిడ హోల్డింగ్ అన్నా కూడా ఇక సునాక్ కూడాకి అవే వర్తిస్తాయి. మళ్ళీ ఆయనవి కూడా ఏమన్నా ఉంటే అవి కూడా కలిపి నెట్వర్త్ అంటాం జనరల్గా. అయితే వీటితో పాటు ఇప్పుడు ఏంటిదంటే రీసెంట్గా అనమాట, అంటే 2 డివిడెండ్లు ఇవ్వటం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక డివిడెండ్ ఇవ్వటం జరిగింది. లాస్ట్ వీక్ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ టైంలో ఇంటీరియం డివిడెండ్ కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి 16, ఒకసారి 16.5, 2 కలిపితే 32.5 డివిడెండ్ ఇవ్వటం జరిగింది. ఆ 32.5 డివిడెండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిన్న కూడా ఇవ్వటం జరిగింది. అంటే మొత్తం కలిపితే 126.61 కోట్లు డివిడెండే ఆవిడకి క్రెడిట్ కావటం జరిగింది, ఇది అక్షతామూర్తికి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే ఇప్పుడు ఆవిడ ఇంకా భారత పౌరసత్వంగానే ఉంది. ఆవిడ గ్రేట్ బ్రిటన్లో ఉంటున్నా, పౌండ్లున్నా, ఇన్కమ్ ఉన్నా, భర్త పిల్లలు అక్కడున్నా కానీ ఆవిడకి ఇంకా భారత పౌరసత్వం కిందనే ఉంది. ఇక్కడ ఏవైతే ఎసెట్స్, ఇక్కడ ఏవైతే డివిడెండ్లు, ఇక్కడ ఏవైతే షేర్లు ఉన్నాయో అవన్నీ ఆవిడ పేరు మీదనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్న నాన్ డొమిసైల్ ఏదైతే ఉందో స్టేటస్ ఏదైతే ఉందో, అంటే గ్రేట్ బ్రిటన్లో ఉంటూ కూడా ఇక్కడ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద వచ్చిన వాటి మీద ఈ నాన్ డొమిసైల్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నా కానీ ఒక 15 ఏళ్ల పాటు ట్యాక్స్ పే చేయక్కర్లేదు. 15 ఏళ్ల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవటం అనేది ఉంది. ఆ ఆప్షన్ కోసం ఆవిడ వాళ్ళు నాన్ డొమిసైల్ కేటగిరీలో ఉన్నారు. అయిన తర్వాత అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అనుకోండి, లేకపోతే ఇంకా వేరే విధంగా అనుకోండి ఉంది. అయితే ఇప్పుడు మొన్న ఎప్పుడైతే రిషి సునాక్ ఆ ప్రధాని పదవి చేపట్టడం కోసం పోటీ నడుస్తుందో అప్పుడు చర్చనీయాంశం కూడా జరిగింది. ఏమని, ట్యాక్స్ కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంకా ఇలానే ఉన్నది అనేది చర్చ రావడం జరిగింది. కామెంట్స్, డిస్కషన్లు ఇతని మీద రావడం, ఎలిగేషన్స్ అనుకోండి, అవన్నీ రావడంతో వెంబటే అప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగానే నేను ఇక
ఇప్పటి నుంచి నేను ఆ నాన్ డొమైసైల్ కేటగిరీ నుంచి ట్యాక్స్ ఎగ్జిబిషన్ తీసుకోను అని ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది మొన్న ఏప్రిల్ నుంచి. అంటే ఏంది, నేను అక్కడే ఉంటాను, ఏదైనా ఉంటే ట్యాక్స్ పే చేస్తాను, దీనికి ఏదైనా ఉంటే ఆ కేటగిరీలో ఉండను అనేట్లుగా ఆ దేశానికి సంబంధించిన చట్టాల రైట్, కరెక్ట్, అంతే సింపుల్గా. నేను ఇంక మరి భర్త ప్రధానిగా ఉంటున్నప్పుడు ఈవిడ అనేది మంచిది కాదు కాబట్టి వాళ్ళు కంప్లీట్గా కరెక్ట్ అలా అని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇక అందుకోసం ఇంకొకటి మనము జనరల్గా 700 మిలియన్ గ్రేట్ బ్రిటన్ పౌండ్లను క్యాల్కులేట్ చేస్తే 93, 95, 93, 30 అట్లా ఉంటుంది. అంటే ఏంటి, డాలర్ కంటే ఎక్కువ అనమాట అది మన ఇండియన్ కరెన్సీకి. కాకపోతే ఎక్కువ మనము డాలర్నే బేస్ చేసుకుంటాం, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ అమెరికా వెళ్ళటం కానీ రావటం పోవటం, మనము ఎక్కువ శాతం అంటే ఉంటుంది గ్రేట్ బ్రిటన్ అటు లండన్ పోవచ్చు, కానీ ఎక్కువ మంది మన వాళ్ళు అంతగా పోరు. కాకపోతే ఇక రాబోయే రోజుల్లో ఇక ఎక్కువ ఇటు జరుగుతుంది, ఎందుకంటే ఏదో ఒక ఫీల్ ఉంటుంది, మన అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇండియన్ అన్నా కూడా అక్కడ గౌరవం ఉంటుంది ఎక్కువ. అందుకోసం ఆ గౌరవాన్ని నిలబెట్టడం కోసం అనుకోండి మన వాళ్ళకి వీసాలు అన్నీ కొంచెం లిబరలైజేషన్ జరుగుతుంది, ఎందుకంటే అంతగా ఉండదు. ఓకే, ఇండియా నుంచి వస్తుందంటే అంటే ఎడ్యుకేషన్ పర్పస్ అనుకోండి, జాబ్ పర్పస్ అనుకోండి, లేకపోతే పోవటానికి రావటానికి ఏదైతే కమ్యూనికేషన్ అనుకోండి, ఇంపోర్టర్స్కి ఎక్స్పోర్టర్స్కి అన్నిటికీ చాలా వరకు ప్లస్ పాయింట్లు ఉండే అవకాశాలు రాబోయే వ్యాపార సంబంధాలు లావాదేవీలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకి వాళ్ళకి బాగా ఉంటుంది, ఎందుకంటే ఒక ఫీల్ అనమాట, మన అనే ఒక ఫీల్ తోటి జరుగుతుంది. ఇప్పుడు ఇక ఈ అక్షతా మూర్తిది అయితే మాత్రం ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఎక్కువ శాతం రిషి సునక్ది అంతగా మన కాడ ఆయన డేటా అంతేం లేదు, ఎందుకంటే జనరల్గా కూడా పెద్దగా మనం గెస్ చేయొచ్చు. అంటే ఆయన ఎడ్యుకేషను MBA, వాళ్ళ అమ్మ మామూలు మెడికల్ షాపు, వాళ్ళ ఫాదర్ డాక్టరు, ఏదో కోట్లు జమ చేసి దాచిపెట్టి అంత అనేది ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంతో కొంత ఉంటుంది. రెండోది ఇప్పుడు ఇటు నుంచి ఎక్కువ శాతం మన అక్షతామూర్తి వైపు నుంచే ఎక్కువ శాతం నెట్వర్త్ కనపడుతుంది. ఓకే, ఇక అక్షతామూర్తి అన్నా సునాక్ అన్నా భార్యాభర్తలు కాబట్టి వాళ్ళదే ఎసెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మాత్రం మనకి డేటా అయితే మాత్రం అక్షతామూర్తి డేటా అయితే అవైలబుల్ ఉంది. ఎందుకు అంటే అది కూడా ఇన్ఫోసిస్లోనే ఆవిడకున్న స్టేకు, ఆవిడకున్న షేర్లు, ఆవిడకున్న వాల్యూ అవి లెక్కేస్తేనే కోట్లలో ఉంటుంది. ఇది సింపుల్గా మనం. రైట్, థ్యాంక్ యూ సార్.